మంచు కొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది. చుట్టూ ఎత్తైన కొండలు, కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు, పైకి వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ అందనంత ప్రమాదకరమైన వాతావరణం, -డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి. ప్రయాణంలో వెంట్రుకవాసే నిర్లక్ష్యం చేసిన ప్రాణాలపై ఆశ ఉండదు. అంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్తోంది. ఒకే ఒక్క మంత్రం దుర్భర వాతావరణాన్ని సానుకూలంగా మార్చేస్తుంది. అదే ఓం నమః శివాయ, శివ పంచాక్షరి మంత్రం. ఏడాదిలో కేవలం 45 రోజుల పాటు కనిపించే మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది. అమర్నాథ్ యాత్ర కోసం ఎందుకింత ఆరాటం? చావు బతుకుల మధ్య ఇంత పోరాటం ఎందుకోసం? మొత్తంగా అమర్నాథులో పరమేశ్వరుని ఉనికి ఏమిటి? ప్రపంచంలోనే అతి కష్టమైన యాత్ర అమర్నాథ్ యాత్ర. తిరిగి వస్తామో రామో అన్న భయం, ఇరుకైన దారి, ఇరుపక్కల లోయలు, కళ్ళు తెరిస్తే ఎక్కడ పడిపోతామో అన్నంత భయం, తెరవకపోతే ఎలా వెళ్తున్నామో తెలియని అయోమయం. ఒక్క మాటలో చెప్పాలంటే మృత్యువు మన వెనకే నడుస్తోంటే దాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగి వెళ్లటమే అమర్నాథ్ యాత్ర. సాధారణంగా ఎక్కడైనా ఈశ్వరుడు స్వయంభువుగా వెలిస్తే ఒకేసారి అవతరిస్తాడు. కాని అమర్నాథ్లో ప్రతి ఏటా ప్రత్యేకంగా స్వయం వ్యక్తమవుతున్నాడు. అది మంచుతో శివలింగ రూపంలో. ఇది ఎలా సాధ్యమవుతోంది? అమర్నాథ్ యాత్ర 45 రోజుల పాటు కొనసాగుతుంది. కశ్మీరు రాజధాని శ్రీనగర్కు 145 కిలోమీటర్ల దూరంలో మంచు కొండల్లో మహాశివుడు కొలువై ఉన్నాడు. ఇది సాదాసీదా గుహ కాదు. ప్రపంచంలోనే అతి పెద్ద గుహల్లో ఒకటి. 150 అడుగుల ఎత్తు, 90 అడుగుల పొడవున్న గుహ ఇది. హిమాలయ పర్వత సానువుల్లో అపురూపంగా సహజసిద్ధంగా ఏర్పడిన గుహ. ఇది మానవ నిర్మితం ఎంతమాత్రం కాదు. ఏడాదిలో ఒక్కసారి, అది కేవలం 45 రోజులు మాత్రమే ఈ శివలింగం భక్తులకు కనువిందు చేస్తుంది. ఆ తర్వాత క్రమంగా కరిగిపోతుంది. కరిగి కరిగి అంతర్ధానమైపోతుంది. ఈ లింగం సగటు మనిషి ఎత్తులో ఏర్పడుతుంది. జాగ్రత్తగా చూస్తే ఓ మనిషి ఆకారం ఇందులో కనిపిస్తుంది. ఆ ఆకారమే ప్రకృతిలో కనిపించే పరమశివుడు. లయకారుడి నిజరూపాన్ని కళ్ళారా చూసి తరించి తన్మయత్వం చెంది తనివి తీరా ఆ రూపాన్ని గుండెల్లో భద్రంగా పెట్టుకుంటారు భక్తులు.